ఫ్రెండ్స్ ఈ రోజు పొద్దున్న మా ఫామ్ కి తెలిపానండి నేను. అప్పటికే పాలు తీయడం అయితే స్టార్ట్ చేశారనమాట. చలి విపరీతంగా ఉండడంతో కాస్త క్యాంప్ ఫైర్ వేద్దాం ఉద్దేశంతో కొన్ని గడ్డి పరకలు అలాగే కొన్ని కర్ర మొక్కలు అయితే తీసుకొని నేను ఒక దగ్గర వేసాను. ఈలోగా ఒక ఆవు పాలు తీయడం పూర్తవడంతో మింటూ కూడా వచ్చి 4 కర్ర మొక్కలు అయితే నా దగ్గర వేసాడు. ఓ వైపు మంటకైతే చలి కాచుకుంటా ఉన్నాను. ఆ మంటను ఎంజాయ్ చేస్తూ ఇంకో వైపు అయితే పాలు తీస్తున్నారు. ఆ బకెట్ లోనికి సౌండ్ పస్ పస్ అని వస్తుంది కదా, ఆ సౌండ్ ఎంజాయ్ చేస్తా ఉన్నాను. ఇంకోవైపు నేను ఎంతసేపు కూర్చోన్నానంటే రూమ్ లోకి వెళ్ళి టీ పెట్టిసి తెస్తాడు కదా మింటూ, ఏంటి తేవట్లేదు అలాగని చెప్పేసి పాలు తీయలేదా తీసాడు కదా అని చెప్పేసి ఆలోచిస్తున్న సందర్భంలో ఒక విషయం అయితే తెలిసింది, గ్యాస్ అయిపోయిందని. అయితే మింటూకి చెప్పాను గ్యాస్ అయిపోతే కర్రల పొయ్యి మీద అయితే టీ పెట్టుకుందాం అన్నాను. ఇదిగోండి పొయ్యి మీద అయితే గిన్నె పెట్టి ఫ్రెష్ పాలు అయితే వేసాడు, టీ పొడి వేస్తున్నాడు, పంచదార అయితే వేసాడు, కొంచెం అల్లం ముక్క అయితే వేసాడు ముందేని. ఇప్పుడు వీడియో అయితే ఫుల్ఫిల్ అయ్యిందండి. చక్కని టీని అయితే దేవక ఫార్మ్స్ లో ఆస్వాదిస్తున్నాం ముగ్గురు. చాయ్ లేకుండా మార్నింగ్ వైబ్స్ అయితే అస్సలు ఫుల్ఫిల్ కావండి. నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా? అయితే నాకున్న అనుభవంతో అద్భుతమైన సలహా అయితే ఇస్తాను, మీకు కావాలంటే అడగండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్ తో షేర్ చేయండి, పేజ్ అయితే ఫాలో అవ్వండి. నమస్కారం, థ్యాంక్ యూ.